ప్రపంచ హార్ట్ స్ట్రోక్ డేను పురస్కరించుకుని విజయవాడ ఆస్టర్ రమేష్ హాస్పిటల్ ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రోజురోజుకు పెరుగుతున్న స్ట్రోక్ మరణాలను తగ్గించేందుకు ప్రజల అవగాహన కల్పించేందుకు ఉచిత కన్సల్టేషన్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆహారపు అలవాట్లు మార్చుకోవడం ద్వారా ప్రూఫ్ మరణాలు తగ్గించుకుంటామంటున్న వైద్యులతో మా ప్రతినిధి శ్యామ్ కుమార్ ఫేస్ టు ఫేస్. ప్రపంచ స్ట్రోక్ డే సందర్భంగా చూసుకుంటే విజయవాడ ఆస్టర్ రమేష్ హాస్పిటల్ ప్రత్యేకమైన ఒక అవగాహన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రపంచంలో ఇప్పటివరకు చూసుకున్నట్లయితే హార్ట్ స్ట్రోక్ వల్లనే చాలా ఇబ్బంది పడుతున్నారని, అయితే హార్ట్ స్ట్రోక్తో పాటు దానికి ధీటుగా కూడా ఈ బ్రెయిన్ స్ట్రోక్ లాంటివి కూడా ప్రజలను చాలా ఇబ్బంది గురిచేస్తే దీనిపైన అవగాహన కలిగింది. దీనికి కూడా గోల్డెన్ అవర్ లాంటి ఒక సమయం ఉంటుంది. దీనికి సంబంధించి కూడా మనతో మాట్లాడిన డాక్టర్ రమేష్ గారు ఉన్నారు. చెప్పండి, ఇప్పుడు అంటే ఇప్పటివరకు కూడా మనకి హార్ట్ స్ట్రోక్ల మీద ఎక్కువ అవగాహన ఉంది. అంటే తాజాగా ఈ స్ట్రోక్ డే కానీ ఇటువంటి అవగాహన కార్యక్రమాలు చేయాలని ఎందుకు అనుకుంటున్నాను? ఇప్పుడు హార్ట్ స్ట్రోక్లో గోల్డెన్ అవర్ యొక్క ప్రాముఖ్యత మేము 25 సంవత్సరాల నుంచి ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరిగింది. ఫస్ట్ 1 అవర్లో కనుక వస్తే దాదాపు 98% ఈ హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళని ప్రాణాలతో బయటికి పంపించవచ్చు అనేది చాలామందికి ఇప్పటికి అర్థమైంది. అదే గత ఒక దశాబ్ద కాలంగా ఈ స్ట్రోక్ గురించి కూడా ప్రజల్లో బాగా అవగాహన తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశాము. ఇందులో ఏంటంటే ఈ న్యూరాలజీ, ఇప్పుడు ఈ రక్తనాళాల్లో కొవ్వు పెళ్ళ, కొలెస్ట్రాలు, కొవ్వు పెళ్ళ, తర్వాత కాల్షియం చేరటం అనేది గుండెకి వెళ్ళే రక్తనాళాలు, మెదడుకు వెళ్ళే రక్తనాళాలు, పెరిఫెరీస్లో అయినా ఒకే రకంగా జరుగుతుంది. ఇది ఎప్పటి నుంచో 4000 సంవత్సరాల నుంచి ఈజిప్షియన్ మమ్మీస్లో కూడా ఉంది. ఇదేంటంటే ఇది మనకి ఇంటర్లింక్డ్ జీన్స్, ఎపిజెనెటిక్ మెకానిజమ్స్ అని ఉంటాయి. ఒకే వ్యక్తికి ఒక జీన్ వచ్చినా వాళ్ళు స్మోకింగు, లేకపోతే బీపీ కంట్రోల్లో లేకపోవడం, ఊబకాయం అలా కనుక ఉంటే వాళ్ళకి తొందరగా జీన్ ఎక్స్ప్రెషన్స్ అవుతుంది. జాగ్రత్తలు తీసుకునే వాళ్ళకి జీన్ సైలెన్స్ అవుతుంది. దీన్ని ఎపిజెనెటిక్ మెకానిజం అంటారు. అంటే జీన్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రతి వాళ్ళకి ఎక్స్ప్రెస్ అవుతుంది. అందుకే మనం లైఫ్ స్టైల్, అగ్రెసివ్ లైఫ్ స్టైల్ మెజర్స్ ఇంపార్టెంట్ అని. సో ఇప్పుడు ఈ స్ట్రోక్ ఫస్ట్ 1 అవర్లో కనుక ట్రీట్ చేస్తే, అలాగే బ్రెయిన్ స్ట్రోక్లో కూడా చాలామంది వాళ్ళకి ఈ మంచం బారిన పడకుండా యాక్టివిటీస్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ వచ్చినాయి. బ్లడ్ క్లాట్స్ రిమూవ్ చేయడానికి కూడా మనకి ఇంటర్వెన్షనల్ రేడియాలజీ, హార్ట్లో చేసినట్టే బ్రెయిన్లో కూడా చేయడానికి అవకాశం ఉందన్నమాట. సో ఈ సందర్భంగా మేము ఒక న్యూరాలజీ టీం మొత్తం కలిపితే ఒక 13 మెంబర్స్ ఉన్నారు కోస్టల్ హెల్త్ కారిడార్లో. అందరూ కలిసి ఒకటి నిర్ణయం తీసుకున్నాం. ఈ సంవత్సరంలో ప్రజల్లో అవగాహన కల్పించాలంటే ముందుగా రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి ప్రతి 25 సెంటర్లో కూడా అవుట్ రీచ్ క్లినిక్స్ ఇక్కడ ఒక 5 మందికి ఉచితంగా న్యూరాలజీ కన్సల్టేషన్ ఇస్తారు. అంటే దాదాపు ఒక 50,000 మందికి ఇది ఫ్రీ కన్సల్టేషన్. అండ్ దెన్ అవసరమైన వారికి రాయితీలతో ఆ టెస్టులు కానీ అలాంటివి కూడా చేస్తాం అన్నమాట. సో దీనివల్ల ప్రజల్లోకి ఎక్కువ వెళ్తుంది. సో చేయించుకుందాం, అట్లీస్ట్ ముందు సలహా తీసుకుందాం అని వాళ్ళు ఫ్రీగా వచ్చి కన్సల్టేషన్ తీసుకోవచ్చు. ముందు బుక్ చేసుకోవాలి. అంటే గతంలో ఫాస్ట్ ఉండేది, కానీ ఇప్పుడు బీ ఫాస్ట్ అంటారు. అంటే దాని అబ్రివేషన్ బీ ఫాస్ట్ అంటే ఇప్పుడు మనకి ఏదైతే బ్లడ్ వెజల్స్, రక్తనాళాలు మెదడులోకి వెళ్ళేవి యాంటీరియర్ సర్క్యులేషన్, పోస్టీరియర్ సర్క్యులేషన్ అని 2 రకాలుగా ఉంటుంది. సో యాంటీరియర్ సర్క్యులేషన్ అంటే ముందు పక్క మెదడులో స్ట్రోక్ రావడం జరిగితే మనకి చెయ్యి పట్టు తగ్గడము, ఫేస్ మూతి వంకర పోవడము, నోట్లో నుంచి నీరు కారిపోవడము, తర్వాత మాట పడిపోవడము, ఇలాంటిది అది ఫాస్ట్, FAST. అంటే ఫేస్, ఆర్మ్, చెయ్యి, మాట, స్పీచ్, టైము ఎప్పుడు స్టార్ట్ అయింది, ఇప్పటిదాకా అదే చెప్పేవాళ్ళు. ఇప్పుడు పోస్టీరియర్ సర్క్యులేషన్ స్ట్రోక్స్ అనేవి మిస్ అవుతూ వచ్చాయి ఈ ఫాస్ట్ ఒక్కటే చూస్తే. సో పోస్టీరియర్ సర్క్యులేషన్ స్ట్రోక్స్ మనకు తెలుసుకోవడానికి, దాన్ని ఐడెంటిఫై చేయడానికి మనకి ఈ BE అనేది బీ ఫాస్ట్ అని యాడ్ చేయడం జరిగింది. బి అంటే మనకి బ్యాలెన్స్ అంటే మాట బ్యాలెన్స్, నడుస్తున్నప్పుడు ఒక పక్కకి తూలిపోవడం జరగడము, నడక ఇబ్బంది రావడము అలా ఉంటుంది. ఈ ఐజ్ అంటే కంటి చూపు ఇబ్బంది, సరిగ్గా కళ్ళు కనిపించడం లేదు, తర్వాత రెండుగా కనిపిస్తున్నాయి, ఒక్కొక్కరికి పూర్తిగా కంటి చూపు కంప్లీట్గా కనిపించకుండా కూడా ఆగిపోతుంది, తర్వాత కాసేపటికి తిరిగి రావచ్చు లేదా తిరిగి రాకుండా కూడా ఉండొచ్చు. సో ఇవి కొంచెం డేంజరస్ స్ట్రోక్స్ అన్నమాట. పోస్టీరియర్ సర్క్యులేషన్ స్ట్రోక్స్ అనేవి ప్రాణానికి చాలా అపాయం యాంటీరియర్ స్ట్రోక్స్ కంటే. సో ఇవి కూడా మనం త్వరగా ఐడెంటిఫై చేయగలగాలి అని చెప్పేసి ఈ 2 కూడా ఈ ఫాస్ట్ అనే అబ్రివియేషన్కి యాడ్ చేసి బీ ఫాస్ట్ అనేది చేయడం జరిగింది. మేడం చెప్పండి, అంటే ప్రధానంగా ఇక్కడ ఎటువంటి జాగ్రత్తలు తీసుకుని దీన్ని నివారించవచ్చు? స్ట్రోక్ నివారణకి ఫస్ట్ కొన్ని మాడిఫైబుల్ అంటే మన చేతుల్లో ఉన్నవి మనం మాడిఫై చేసుకుంటే మన రిస్క్ తగ్గించవచ్చు అనేటువంటివి ఉన్నాయండి. దాంట్లో మెయిన్ ఏంటంటే బీపీ కంట్రోల్లో ఉంచుకోవాలి. నెక్స్ట్
షుగర్ కంట్రోల్లో ఉంచుకోవాలి, స్మోకింగ్ ఆపేయాలి. స్మోకింగ్ అనేది హార్ట్ అటాక్కి, బ్రెయిన్ స్ట్రోక్కి రెండింటికి కూడా అతిపెద్ద రిస్క్ ఫ్యాక్టర్. ఆల్కహాల్, సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే సరిగ్గా ఎక్సర్సైజ్ లేకపోవటం, అలాంటివన్నీ, నిత్యం వ్యాయామం చేయాలి, స్ట్రెస్, టెన్షన్స్. సో ఇవన్నీ ఏంటంటే మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్, అంటే మన చేతిలో ఉన్నాయి, మనం మార్చుకుంటే మనం రిస్క్ తగ్గించవచ్చు అనేవి. నాన్ మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అని ఉంటాయి, అంటే మన చేతుల్లో లేవు. అవి ఏంటంటే వయసు పెరిగే కొద్దీ రిస్క్ ఫ్యాక్టర్స్ పెరుగుతాయి. ఫ్యామిలీ హిస్టరీ, కొంతమందికి వంశపారంపర్యంగా కూడా స్ట్రోక్స్ వచ్చే రిస్క్ ఉంటుంది, అవి మనం కొంతవరకు మార్చలేకపోవచ్చు అండి. మొత్తం మీద చూసుకున్నట్టే గతంలో గుండె జబ్బులు మాత్రమే ప్రమాదకరం అనుకున్నాం. అయితే గుండె జబ్బుల కన్నా బ్రెయిన్ స్ట్రోక్ అనేది చాలా ప్రమాదకరం. దీనికి ముఖ్యంగా చూసుకుంటే ఆహారపు అలవాట్లు కానీ, లేకపోతే మద్యపానం కానీ, సిగరెట్, ఇటువంటితో పాటు అంటే వయసు రీత్యా కూడా ఎప్పటికప్పుడు కూడా డాక్టర్ని సంప్రదిస్తూ ఎప్పటికప్పుడు కానీ పరీక్షలు చేయించుకుని వీటి నుంచి పూర్తిగా కోలుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆ లక్షణాలు కనిపించిన 2-3 గంటల లోపు కనుక వైద్యుల్ని కనుక సంప్రదించినట్లయితే పూర్తిగా కోలుకోవచ్చు. అలా కాకుండా కనుక 6 గంటల తర్వాత కనుక కోలుకున్న వాళ్ళ హాస్పిటల్ కనుక వెళ్ళినట్లయితే కొంత తగ్గే అవకాశం అయితే ఉంది అని మాత్రం వైద్యులు అంటున్నారు. కెమెరా పర్సన్ హరితో శ్యామ్, హెచ్ఎం టీవీ.